హలో మామీస్. మామీసే కాదు మార్నింగ్ లేసి ఏం వంట చేయాలిరా బాబు ఈరోజు అనే వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రైడ్ రైస్ రెసిపీ తెచ్చాను. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఊరికే చేసుకొని తింటారు. డెలీషియస్ అండ్ హెల్తీ రెసిపీ. ఈరోజు ఇక్కడ నేను టమాటోస్, ఆలు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి తీసుకుంటున్నాను. సాల్ట్ వాటర్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోస్ ఏసి ఒక 5 మినిట్స్ ఉంచేస్తాను. ఆ లోపల మనం పల్లీలను వేయించుతాము. పల్లీలు ఈ మధ్య పిల్లల్ని చూస్తున్నాను తినట్లేదేంటో. ఈవెన్ పులిహోరలో కూడా పక్కన తీసి పెడతారు. అందులో ఎంత మంచి హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, మెగ్నీషియం ఉంది. అంత మంచిది తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఒక 70% పల్లీలు సన్న మంట పైన వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి ఎయండి. ఎండుమిర్చితోటి ఫ్లేవర్ బావుంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకో 2, 3 మినిట్స్‌లో దించేస్తాము అన్నప్పుడు నువ్వులెయ్యండి. నువ్వుల్లో కాల్షియం ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, వైటమిన్ కే ఉంది. ఇంకేం కావాలి ఇంతకన్నా హెల్తీ రెసిపీ పిల్లలకి పెట్టడానికి? లంచ్ బాక్స్‌కి పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా బెస్ట్ రెసిపీ అనమాట. ఒక కూర వండాల్సిన పని ఉండదు. ఇదొక్కటి చేసుకున్నారంటే హెల్తీగా, టేస్టీగా, డెలీషియస్‌గా ఎంజాయ్ చేసేయొచ్చు. అండ్ ఇది వేగిపోయాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత నేనిక్కడ ఆలూని పీల్ చేసుకొని సన్నగా స్లైస్ చేసుకుంటున్నాను. అండ్ క్యారెట్‌ని గూడా పీల్ చేసేసుకొని చాప్ చేసుకుందాం. ఫస్ట్ ఆలూని సన్నగా చాప్ చేసుకోవచ్చు. మీ ఇష్టమే. ఫ్రైడ్ రైసెస్ ఈస్ మన ఓన్ కట్టింగ్ అండి. మనం ఎలా కట్ చేసుకుంటున్నాము అనేది కుకింగ్ టైమ్‌ని డిఫర్ అవుతుంది అంతే. నేనిక్కడ మరీ సన్న కాకుండా, మరీ లావు కాకుండా స్లైస్ చేసుకున్నాను ఆలూని. అండ్ క్యారెట్‌ని గూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పొడుగు పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్‌లో ఏంటంటే మనకి మల్టీ వైట్స్ ఉన్నాయి. ప్రోటీన్ ఉంది. ఫ్యాట్స్ ఉంది. జింక్ ఉంది, మెగ్నీషియం ఉంది అన్నీ ఉన్నాయా? అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ కూడా ఉంది. మీరిక్కడ కావాలంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు లేకుండే. సో, నేను నార్మల్‌గా చేసేసుకున్నాను. మీరు యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, నేనిక్కడ ఏంటంటే క్యారెట్‌ని చాలా చిన్నగా ఎందుకు చాప్ చేసుకున్నాను అంటే నేనే ఫస్ట్ ఏరేస్తాననమాట పెద్దగా కనిపిస్తే. అందుకే చిన్నగా కట్ చేస్తే ఏరలేను కదా! అందుకని చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ కట్ చేసి స్లిట్ చేసుకుంటున్నాను. మీరు చిన్నవైతే స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకోకండి. మరీ చిన్నగా ఉంటే ఫ్రైడ్ రైసెస్‌లో పిల్లలకి కారం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆయిల్ కూడా క్వాంటిటీ చాలా తక్కువ యూజ్ చేశాను. 1 ½ స్పూన్ ఆయిల్ మాత్రమే ఏసాను. ఎందుకంటే మనం నువ్వుల్లో ఇంకా పల్లీల్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఎయట్లేదు. అండ్ ఇక్కడ హోల్ గరం మసాలా ఏసాను. పట్టా, లవంగా, ఇలా సాజీరా అండ్ బిర్యానీ ఆకు ఏసాను. ఇలాచీ ఎయలేదు. సారీ. అండ్ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకొని ఒక 1 మినిట్ ఒక చిటపటలాడి ఒక 1 మినిట్ సాటే చేసుకుంటే ఆ ఆయిల్‌లోకి ఆ ఫ్లేవర్ అంతా దిగి చాలా బావుంటుంది. ఇక్కడ మనం పొటాటోని కట్ చేసుకున్నాం పెట్టుకున్నాం కదా! అది ఏసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ ఏసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. సో, మీరేసుకోండి సాల్ట్. అండ్ టమాటోస్ చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు టమాటో తినరు, అవి గూడా పక్కకు పెడుతున్నారు అంటే ఏం చేయండి అంటే మిక్సీలో ఏసేసి ఒక్కసారి పల్స్ ఇచ్చారనుకోండి సన్నగా అయిపోతుంది. లేదా చాపర్‌లో ఏసి చేసుకున్నా ఈజీగా అయిపోతుంది. మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి ఉంది కదా! అందులో మిరియాలు కూడా ఏసి కోర్స్‌గా గ్రైండ్ చేశాను. మరీ మెత్తగా పేస్ట్‌లాగా చేయకండి. కోర్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆలు ఒక 70% కుక్ అయిపోయింది అన్నప్పుడు, మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న క్యారెట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒక్కసారి కలిపేసి ఒక 1 మినిట్ ఆ పచ్చివాసన ఎళ్ళే వరకు వేగనీయండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ఏసి కలిపేసుకొని మగ్గనిస్తే సరిపోతుంది. టమాటా లాస్ట్‌లో ఎందుకేస్తామంటే, ఫస్టే ఏస్తే కుక్ అయిపోతుంది ఈజీగా. సో, ఇవి కుక్ అవ్వవు ఆలు గిట్ట. సో, కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని లాస్ట్‌లో ఏస్తున్నాం టమాటోస్‌ని. ఒక 80% కుక్ అయ్యాక టమాటోస్ ఏస్తే, టమాటోస్ కుక్ అయిపోతే అవి ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి ఈజీగా ఉంటుంది.
టమాటోస్ ఒక 80% కుక్ అయిపోయాక కారం, ధనియాల పొడి మాత్రమే యేసుకుంటున్నాము. ఇంకా ఏమి మసాలాస్ యేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసేసుకొని ఇంకొక 1, 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. టమాటో మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటో మంచిగా ఉడికిపోయాక మనం ఆల్రెడీ కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న పల్లి, నువ్వులు, ఎండుమిర్చి, మిరియాలు ఏదైతే ఉందో అది యేసేసి 1 మినిట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కిందకి ఒక బేస్ లాగా యేసేసి నేను అన్నం వార్చుకున్న అన్నమే వాడతాను జనరల్‌గా. సో, అన్నం ఆల్రెడీ వండేసి పెట్టేసాను పక్కన మీరు చూసుకున్నట్టయితే. సో, నేనిక్కడ 4 మెంబర్స్‌కి సరిపడా చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా అన్నం యేసేసి కింద 1 మినిట్ ఎందుకన్నాను అట్లా సన్నగా ఎందుకు పెరగమన్నానంటే 1 మినిట్ దమ్ లాగా అవుతుందనమాట. సో, మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టండి. దమ్ చేస్తే ఎలా పెడతామో అలా మూత పెడితే మీకు ఫ్లేవర్ బావుంటుంది. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు, కారం ఏమైనా పడితే ఈ పాయింట్‌లో ఏసుకోవచ్చు. నాకు లైట్‌గా సాల్ట్ పడతది. సో, నేను సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టి ఒక 1, 2 మినిట్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఏసుకోవచ్చు. నేను జనరల్‌గా వేళ్ళతోనే చుంచేసేసేస్తాను. అండ్ అంతే అండి టేస్టీ, హెల్తీ, డెలీషియస్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా హెల్తీ, డెలీషియస్ రెసిపీస్‌తో మీ ముందుకొస్తాను. మీరు ట్రై చేసి కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయడం మర్చిపోకండి. టిల్ దెన్ బై. లవ్ యూ. టేక్ కేర్.